అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 10వ తరగతిలోని 12వ పాఠం భూమిక ఈ పాఠ్యభాగానికి సంబంధించిన ప్రశ్న జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలన్నింటి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. భూమిక పూర్తి పాఠాన్ని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. 10వ తరగతికి సంబంధించిన అన్ని పాఠాలు అలాగే ప్రశ్న జవాబుల వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గమనించగలరు. మొదటి ప్రశ్న, ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఒక భాషలోని సాహిత్యాన్ని అంటే లిటరేచర్ని చదవడం ద్వారా నాటి పరిస్థితులు, ఆ కాలానికి చెందినటువంటి పరిస్థితుల్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని గురించి రాయండి. సాహిత్యాన్ని చదివితే ఆ కాలం నాటి పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి అని ప్రశ్న ఉంది. జవాబు: సామాన్యంగా కవులు, రచయితలు తమ రచనల్లో నాటి సామాజిక పరిస్థితులకు చోటు కల్పిస్తారు. మామూలుగా ఏ కవి లేదా ఏ రచయిత రచన చూసుకున్నా కూడా వాళ్ళ రచనల్లో ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వాళ్ళ యొక్క రచనల్లో చక్కగా కనిపిస్తాయి. ఉద్దేశించకపోయినా అంటే ఆ కాలానికి చెందినటువంటి పరిస్థితుల్ని ప్రత్యేకంగా రాయకపోయినప్పటికీ కూడా నాటి సామాజిక పరిస్థితులకు కవుల రచనలు అద్దం పడతాయి. కావాలని ఆ కాలం నాటి పరిస్థితుల్ని ఉద్దేశించి రాయకపోయినప్పటికీ కూడా తమ రచనల్లో ఆ కాలం నాటి పరిస్థితులు అనేటటువంటివి చక్కగా కనిపిస్తాయని చెప్తున్నారు. అయితే సామాన్య కవుల రచనలు అలాగే ఉన్నాయని చెప్పలేం. చాలామంది రచనల్లో మాత్రం ఆ కాలం నాటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది రచనల్లో ఆ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావన ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. నెల్లూరు కేశవస్వామి గారు రాసిన కథల్లో ఆనాటి హైదరాబాద్ రాజ్యం, ఇండియన్ యూనియన్లో కలిసిన నాటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. నెల్లూరు కేశవస్వామి గారు రాసినటువంటి కథల్ని మనం పరిశీలించినట్లయితే ఆ కథల్లో ఆనాటి హైదరాబాద్ రాజ్యం అంటే నిజాం రాజు పరిపాలిస్తున్నాడు కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన విషయాలు, అలాగే ఇండియన్ యూనియన్లో కలిసిన నాటి పరిస్థితులు, నిజాం రాజు ఎంతవరకైతే పరిపాలిస్తున్నాడో ఆ ప్రాంతం మొత్తం ఇండియన్ యూనియన్లో అంటే భారతదేశంలో కలిసిపోవడం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ తెలంగాణ ప్రాంతానికి రాలేదు. ఆ కాలంలో నిజాం పరిపాలిస్తున్నాడు. తరువాత పోలీస్ యాక్షన్ జరిగింది. ఆ పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం రాజు లొంగి ఈ ప్రాంతానికి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ప్రకటించాడనమాట. అలాగా ఇండియన్ యూనియన్లో ఈ ప్రాంతమంతా కలిసిన నాటి పరిస్థితులు, ఆ కాలానికి చెందినటువంటి పరిస్థితులు స్పష్టంగా నెల్లూరు కేశవస్వామి గారి కథల్లో కనిపిస్తాయి. కేశవస్వామి గారి చార్మినార్ కథలు, యుగాంతం కూడా నాటి హైదరాబాదులోని హిందూ ముస్లింల కలహాలను, ఆనాటి మారణకాండను స్పష్టంగా వెల్లడి చేస్తాయి. నెల్లూరు కేశవస్వామి గారి చార్మినార్ కథలు, యుగాంతం మొదలైనటువంటి రచనలు చదివితే ఆ కాలం నాటి హైదరాబాదులో హిందూ ముస్లింల మత కలహాలు, మత గొడవలు అనేటటువంటివి ఆనాటి మారణకాండను స్పష్టంగా వెల్లడిస్తాయి. అంటే హిందూ ముస్లింలకు మధ్య జరిగినటువంటి విభేదాలు, ఆ కాలంలో జరిగినటువంటి మారణకాండ అంటే ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా నెల్లూరి కేశవస్వామి గారి యుగాంతం, చార్మినార్ కథల్లో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒక భాషలోని సాహిత్యం ప్రధానంగా నవలలు, కథలు చదివితే నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు అనే మాట నిజం. కాబట్టి ఒక భాషలోని సాహిత్యం, ముఖ్యంగా నవలలు, కథలు చదివితే నాటి కాలం అంటే ఆ కాలానికి, నేటి కాలం అంటే ఇప్పటి కాలం అని, నాటి కాలానికి చెందిన పరిస్థితులు, అప్పటి పరిస్థితుల గురించి చక్కగా అర్థం చేసుకోవచ్చు అనే మాట నిజం. ఒకసారి ప్రశ్న జవాబును పూర్తిగా గమనిద్దాం. మొదటి ప్రశ్న, ఒక భాషలోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. జవాబు: సామాన్యంగా కవులు,
రచయితలు తమ రచనల్లో నాటి సామాజిక పరిస్థితులకు చోటు కల్పిస్తారు. ఉద్దేశించకపోయినా నాటి సామాజిక పరిస్థితులకు కవుల రచనలు అద్దం పడతాయి. అద్దం పడతాయంటే ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, అంటే పూర్తి వివరంగా తెలుస్తాయి అని అర్థం. అయితే సామాన్య కవుల రచనలు అలాగే ఉన్నాయని చెప్పలేము. నెల్లూరు కేశవస్వామి గారు రాసిన కథల్లో ఆనాటి హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో కలిసిన నాటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. కేశవస్వామి గారి చార్మినార్ కథలు, యుగాంతం కూడా ఆనాటి హైదరాబాదులోని హిందూ ముస్లింల కలహాలను, ఆనాటి మారణకాండను స్పష్టంగా వెల్లడిస్తాయి. కాబట్టి ఒక భాషలోని సాహిత్యం ప్రధానంగా నవలలు, కథలు చదివితే నాటి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవచ్చు అనే మాట నిజం. రెండవ ప్రశ్న, తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి. పలుకుబడి, నుడికారం, మాట తీరు, మాట సొగసు. ఆ తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి. ఈ ఉదాహరణలన్నీ కూడా 4వ పాఠం కొత్త పాఠం నుంచి తీసుకోబడినవి. కొంచెం జాగ్రత్తగా వినండి. జవాబు, తెలంగాణలోని పల్లె ప్రజలు మాట్లాడుకునే స్వచ్ఛమైన తెలుగు నుడికారంగల భాషను తెలంగాణ పలుకుబడులు అంటారు. ఆ మాటలో ఉన్నటువంటి అందము, సొగసు ఎలా ఉంటుందో ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. తోవ వెంబడి అనడానికి తోవపోంటి అంటారు. తోవపోంటి అంటే ఆ దారి వెంట అని అర్థం. తోవ అంటే దారి లేదా బాట అని అర్థం. అలాగే చెవు వారిచ్చి విను అంటే జాగ్రత్తగా విను, చెప్పింది జాగ్రత్తగా విను అనడానికి చెవు వారిచ్చి విను అంటారు. అలాగే చెవు మీద పేను వార్తేనా, చెవు మీద అంటే చెవు మీద పేను వార్తేనా అంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం, చెప్పేది వినకుండా ఉంటే వాడికి చెవు మీద పేను వారినట్టుగా కూడా లేదు అంటుంటారు. ఇలాగే రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే అంటే ప్రతి విషయాన్ని బాగా పరిశీలించి చూడడం, ప్రతిదాన్ని ఎక్కువ పరిశీలించి చూస్తే రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా అంటారు. సూపుకు గోడ కట్టినట్లు అంటే ఆ వెళ్ళేటటువంటి మార్గంలో ఆ ఎద్దుల బండికి మొత్తం పరదా వేస్తారు. పరదా వేస్తే ఏమీ కనిపించదు. అలాగా సూపుకు గోడ కట్టినట్లు, ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చింది అని అర్థం. కుడితిల పడ్డ ఎలక తీర్గా అంటే కుడితిలో పడ్డ ఎలకలాగా అటు ఇటు కాక ఇబ్బంది పడడం. నివురు గమ్మిన కొరివితోటి నెత్తిగొక్కుంటానంటే ఎట్లా? నివురు గప్పిన నిప్పు అంటారు, లేదా నివురు గమ్మినటువంటి కొరివి అంటారు. అంటే బూడిద కప్పినటువంటి నిప్పు అనమాట. దాంతో తలగొక్కడం అంటే ప్రమాద స్థితి అనమాట. కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం అనమాట. ఇంతకంటే మంచి బాట ఇంకెట్లుంటుంది, ఇంతకన్నా మంచి బాట ఇంకా ఎలా ఉంటుంది అని అర్థం. మరొకసారి ప్రశ్న జవాబును గమనిద్దాం. రెండవ ప్రశ్న, తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు తెలపండి. ఈ ఉదాహరణలే కాకుండా వేరే పాఠంలో ఉన్నటువంటివి లేదా వేరే పదాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా రాయవచ్చు. తెలంగాణలోని పల్లె ప్రజలు మాట్లాడుకునే స్వచ్ఛమైన తెలుగు నుడికారంగల భాషను తెలంగాణ పలుకుబడులు అంటారు. తోవ వెంబడి అనడానికి తోవపోంటి అంటారు. చెవు వారిచ్చి విను అంటే జాగ్రత్తగా విను అని అర్థం. చెవు మీద పేను వార్తేనా, ఏమాత్రం పట్టించుకోకపోవడం. ఇలాగే రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎలా? సూపుకు గోడ కట్టినట్లు, ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు, కుడితిలబడ్డ ఎల్క తీర్గా, నివురు గమ్మిన కొరివితో తల గోక్కోవడం, ఇంతకంటే మంచి బాట ఇంకెట్లుంటుంది. మూడో ప్రశ్న, తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా మీకేమర్థమైందో వివరించండి. తెలంగాణ కథ పుట్టుక నుండి అంటే ప్రారంభం నుండి సామాజిక చైతన్యంతోనే, సమాజంలో చైతన్యం కలిగిస్తూనే కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా మీకేమర్థమైందో వివరించండి. జవాబు, తెలంగాణ కథ 1902లో ప్రారంభమైంది. తెలంగాణ కథ 1902లో ప్రారంభమైంది. బండారు అచ్చమాంబ గారు తొలి కథా రచయిత్రి.
1902లో తెలంగాణ కథ ప్రారంభమైంది. తొలి కథా రచయిత్రి ఎవరు అంటే బండారు అచ్చమాంబ గారు. తెలంగాణ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగింది. సమాజంలో మార్పులు తీసుకురావడంతోనే ఈ కథ అనేటటువంటిది ముందుకు వెళ్ళింది. తెలంగాణ కథల్లో సమాజ పరిశీలన, మానసిక చిత్రణ, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, గ్రామీణ జీవితం, గ్రామీణ కుల వృత్తులు, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన విశేషాలు అనేక కోణాల్లో చిత్రించబడ్డాయి. తెలంగాణ కథల్లో మానసిక చిత్రణ, ప్రజల యొక్క మానసిక చిత్రణ, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు అంటే పరాయి పాలన పోయి అంటే నిజాం పాలన పోయి స్వేచ్ఛ రావడము, అలాగే గ్రామీణ జీవితము, గ్రామీణ కుల వృత్తులకు సంబంధించిన విషయాలు, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం. నిజాం రాజు పరిపాలనా కాలంలో ఉర్దూ మీడియం ఉండేది, అలాగా ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, అలాగే ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన విశేషాలు అనేక కోణాల్లో చిత్రించబడ్డాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. అందువల్ల తెలంగాణ కథలన్నీ పుట్టుక నుండి నేటి వరకు అంటే ఇప్పటి వరకు, ప్రారంభం నుండి ఇప్పటి వరకు సామాజిక చైతన్యంతోనే వస్తున్నాయి, సమాజానికి చైతన్యం కలిగించడానికే వస్తున్నాయి అని నాకు అర్థమైంది. ఒకసారి ప్రశ్న జవాబును గమనిద్దాం. తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది అనే వాక్యం ద్వారా మీకేమర్థమైందో వివరించండి. జవాబు: తెలంగాణ కథ 1902లో ప్రారంభమైంది. బండారు అచ్చమాంబ గారు తొలి కథా రచయిత్రి. తెలంగాణ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగింది. తెలంగాణ కథల్లో సమాజ పరిశీలన, మానసిక చిత్రణ, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, గ్రామీణ జీవితం, గ్రామీణ కుల వృత్తులు, ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన విశేషాలు అనేక కోణాల్లో చిత్రించబడ్డాయి. అందువల్ల తెలంగాణ కథలన్నీ పుట్టుక నుండి నేటి వరకు సామాజిక చైతన్యంతోనే వస్తున్నాయని నాకు అర్థమయ్యింది. పెద్ద ప్రశ్న జవాబుల్లో మొదటి ప్రశ్న: అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి. అన్నం ఉడికిందో లేదో చూడడానికి అన్ని మెతుకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక అన్నం మెతుకును పట్టుకొని ఇలా నొక్కి చూస్తే ఉడికింది ఉడకలేదు అనే విషయం మనకు తెలుస్తుంది. అట్లాగే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదంటే సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అంటే పూర్తిగా దాదాపుగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి. ప్రశ్న జవాబు: ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను పుస్తక పరిచయ వ్యాసం పాఠకులకు తెలియజేస్తుంది. ఆ పుస్తక పరిచయ వ్యాసం ద్వారా పుస్తకం యొక్క ఆశయాన్ని, ఎలాంటి లక్ష్యాలతో ఈ పుస్తకం రాయబడింది, దాంట్లో ఉన్నటువంటి విషయ సారాన్ని, అలాగే రచయిత దృక్పథాన్ని, రచయిత యొక్క రచనా విధానాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను, ప్రచురణకర్త అంటే పబ్లిష్ చేసినటువంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడంలో ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా పరిచయ వ్యాసం పాఠకులకు తెలియజేస్తుంది. పరిచయ వ్యాసం ద్వారా పాఠకులందరికీ అంటే చదివే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను పుస్తక పరిచయకర్త మనకు పరిచయం చేస్తాడు. పుస్తక పరిచయకర్త అంటే ఎవరంటే ఆ అంశంలో బాగా పండితులైనటువంటి వాళ్ళు ఆ పుస్తకం గురించి పరిచయ వ్యాసం రాస్తూ ఉంటారు. ఆ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను అంటే ఉద్దేశాన్ని గురించి ఆ పుస్తక పరిచయకర్త మనకు పరిచయం చేస్తారు. తాను క్షుణ్ణంగా చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాల్ని సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా తక్కువ మాటల్లో ఎక్కువ విషయాన్ని తెలియజేస్తాడు పుస్తక పరిచయకర్త. ఆ పుస్తకంలో రచయిత వివరించిన విషయం, వివరించిన తీరు, అందులోని మంచి చెడ్డలు పుస్తక పరిచయకర్త సమీక్షిస్తాడు. రచయిత తాను రచించినటువంటి విధానాన్ని గురించి, ఆయన ఒక అంశాన్ని వివరించినటువంటి తీరును గురించి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి మంచి విషయాలు, ఈ విషయాలు అని చెప్పేసి
పరిచయకర్త సమీక్షిస్తూ రాస్తాడు పుస్తక పరిచయ వ్యాసంలో. పుస్తక రచయిత రచనా విధానంలోని మెలకువలను పుస్తక పరిచయకర్త మనకు తెలుపుతాడు. ఆ రచయిత యొక్క రచనా విధానంలో ఉన్నటువంటి మెలకువల గురించి పుస్తక పరిచయకర్త వ్యాసంలో తెలియజేస్తాడు. పుస్తకంలోని ముఖ్య విషయాలను రేఖామాత్రంగా సమీక్షకుడు తెలియజేస్తాడు. ఈ అంశాన్ని రాశారు, ఈ అంశం నాకు చాలా బాగా నచ్చింది అన్నట్లుగా పుస్తక పరిచయకర్త మనకు వివరిస్తాడు. ఆ పుస్తకం ద్వారా మనం ఎలాంటి విషయాలు తెలుసుకోగలమో మొదలైనవి పుస్తక పరిచయ వ్యాసంలో రాస్తారు. ఆ పుస్తకాన్ని చదివితే మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా పుస్తక పరిచయంలో రాస్తారు. అందువల్ల పుస్తక పరిచయం చదివితే ఆ పుస్తకం గురించి పూర్తిగా కాకపోయినా రేఖామాత్రంగా తెలుసుకోవచ్చు. సినిమా చూడడం కన్నా ముందే సినిమా యొక్క ట్రైలర్ లేదా టీజర్ని చూస్తే మనకు అందులో ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి సంఘటనలు మొదలైన విషయాలు ఎలా తెలుస్తాయో, అలాగే పుస్తకం గురించి పూర్తిగా కాకుండా ఆ పుస్తకంలో ఈ విషయాల పట్ల వివరణ అనేటటువంటిది ఉంటుంది అనేవి అన్నీ కూడా అందులో తెలుస్తాయని చెబుతున్నారు. ఒకసారి ప్రశ్న జవాబును గమనిద్దాం. అన్నం మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పవచ్చు. అట్లే పుస్తక పరిచయ వ్యాసాన్ని లేదా సమీక్షను చదివితే కూడా ఆ పుస్తకం గురించి ఆమూలాగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఎట్లాగో రాయండి. జవాబు: ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను పుస్తక పరిచయ వ్యాసం పాఠకులకు తెలియజేస్తుంది. ఆ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, లక్ష్యాలను పుస్తక పరిచయకర్త మనకు పరిచయం చేస్తాడు. ఆ పుస్తకంలో రచయిత వివరించిన విషయం, వివరించిన తీరు, అందులోని మంచి చెడ్డలు పుస్తక పరిచయకర్త సమీక్షిస్తాడు. పుస్తక రచయిత రచనా విధానంలోని మెలకువలను పుస్తక పరిచయకర్త మనకు తెలుపుతాడు. పుస్తకంలోని ముఖ్య విషయాలను రేఖామాత్రంగా సమీక్షకుడు తెలియజేస్తాడు. ఆ పుస్తకం ద్వారా మనం ఎలాంటి విషయాలు తెలుసుకోగలమో మొదలైనవన్నీ కూడా పుస్తక పరిచయంలో రాస్తారు. అందువల్ల పుస్తక పరిచయం చదివితే ఆ పుస్తకం గురించి పూర్తిగా కాకపోయినా రేఖామాత్రంగా అయినా, అంటే కాస్తైనా వివరంగా తెలుసుకోవచ్చు. పెద్ద ప్రశ్నల్లో రెండవది, కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనలను గురించి రాయండి. జవాబు: నెల్లూరు కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. కథా రచయితల్లో ముఖ్యమైనటువంటి వారు నెల్లూరి కేశవస్వామి గారు. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించారు. కథలన్నీ కలిపి 20-30 కథల్ని ఒక పుస్తకంగా వేసిదని కథల సంపుటి అంటారు. ఈ విధంగా ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించారు. ఈయన తొలి కవిత పసిడి బొమ్మ. నెల్లూరి కేశవస్వామి గారి తొలి కథ పసిడి బొమ్మ. ఇది 1969లో వెలువడినటువంటి కథ. ఈయన రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు. ఈయన రెండవ కథా సంకలనం పేరు చార్మినార్ కథలు. ఇవి ఊహించి ఏదో క్రియేట్ చేసి రాసినటువంటివి కాదు. ప్రజల యొక్క జీవితంలో జరిగేటటువంటి వాస్తవ దృశ్యాలను తన కథల్లో నిక్షిప్తం చేశారు నెల్లూరి కేశవస్వామి గారు. అందుకే ఇవి ఊహించి రాసినటువంటి కథలు కావు. సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. సమాజంలో జరిగేటటువంటి విషయాలు, మార్పులను గురించి రాశారు కాబట్టి దీన్ని సామాజిక చరిత్ర రచన అని కూడా చెప్పవచ్చు. చార్మినార్ కథల్లో హైదరాబాద్ సంస్కృతి, మానవ సంబంధాలను, అక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించారు. చార్మినార్ కథల్లో హైదరాబాద్ యొక్క సంస్కృతిని గురించి, మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ గురించి, అక్కడి ముస్లింల జీవితాలను, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ముస్లింల జీవితాలను గురించి అపూర్వంగా చిత్రించారు, చక్కగా చిత్రించారు. ఇవి మొత్తం 11 కథలు. చార్మినార్ కథలు మొత్తం ఎన్ని? 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. అన్ని రకాలైనటువంటి ప్రజలు జీవించేటటువంటి ప్రాంతం ఏది? హైదరాబాద్. హైదరాబాద్ నగరం
కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాలను, ఆ జీవితాలను కేశవస్వామి గారు చార్మినార్ కథల్లో చిత్రించారు. ఆయన రాసినటువంటి తొలి కథ పసిడి బొమ్మ, రెండవ కథా సంకలనం పేరు చార్మినార్ కథలు. కేశవస్వామి గారు యుగాంతం కథలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంట్గా రాశాడు. కేశవస్వామి గారు యుగాంతం అనేటటువంటి కథలో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఒక చారిత్రక డాక్యుమెంట్ లాగా రాశాడు. ఈ ఒక్క కథే రాసిన కేశవస్వామి భారతదేశం గుర్తించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడయ్యేవాడు. ఒక యుగాంతం కథ రాసేసి మిగతా కథలు రాయకపోయినా సరే ఈయన భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి గొప్ప కథకుల్లో ఒకరు అయ్యేవారు. అంత గొప్ప విషయాలు యుగాంతం అనేటటువంటి కథలో ఉన్నాయి. చార్మినార్ కథలలో కేశవస్వామి హృదయం ఉంది. రూహి ఆపా కథ గొప్ప మానవీయ సంబంధాలను కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషిని చిత్రించిన కథ. కేశవస్వామి గారి చార్మినార్ కథల్లో ఆయన హృదయమే ఉంది అని చెబుతున్నారు. రూహి ఆపా కథ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రూహి ఆపా కథ గొప్ప మానవీయ సంబంధాలను కులమతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు అనేటటువంటి తేడా లేకుండా స్పందించిన మనిషిని చిత్రించిన కథ. ఈ కథలో రచయిత ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని చక్కగా చిత్రించారు. ముస్లిం నవాబుల్లో ఉన్నటువంటి సంస్కారవంతమైనటువంటి హృదయాన్ని చక్కగా చిత్రించాడు. కేశవస్వామి గారు వంశాంకురం కథలో ముస్లింల పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో భరోసా కథలో చెప్పారు. కేశవస్వామి గారు వంశాంకురం అనేటటువంటి కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల యొక్క నమ్మకాన్ని భగ్నం చేస్తారు, నమ్ముకున్నటువంటి పేదవాళ్ళ నమ్మకాల్ని ఎలా భగ్నం చేస్తారు అంటే నాశనం చేస్తారో భరోసా అనేటటువంటి కథలో చెప్పారు. కేశవస్వామి గారు హిందీ కథా రచయితలైనటువంటి ప్రేమ్చంద్, కిషన్ చందర్ మొదలైన వారితో పోల్చదగిన గొప్ప కథా రచయిత. హిందీలో ప్రసిద్ధి పొందినటువంటి కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్. వీళ్ళతో పోల్చదగినటువంటి గొప్ప కథకుడు ఎవరు? కేశవస్వామి గారు. రెండవ ప్రశ్న సమాధానాన్ని ఒకసారి గమనిద్దాం. కేశవస్వామి కథలను గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనలను గురించి రాయండి. జవాబు: నెల్లూరి కేశవస్వామి సుప్రసిద్ధ కథా రచయిత. ఈయన తన కథలను కొన్ని సంపుటాలుగా వెలువరించారు. ఈయన తొలి కథ పసిడి బొమ్మ, ఇది 1969లో వెలువడింది. ఈయన రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. ఇవి ఊహించి రాసిన కథలు కావు, సమాజంలోని మార్పులను కథలుగా రాసిన సామాజిక చరిత్ర రచన అని చెప్పాలి. చార్మినార్ కథలలో హైదరాబాద్ సంస్కృతి, మానవ సంబంధాలు, అక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించారు. ఇవి మొత్తం 11 కథలు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. అన్ని రకాల ప్రజలు జీవించేటటువంటి ప్రాంతంగా ఎదిగింది. ఆ నేపథ్యాలను, ఆ జీవితాలను కేశవస్వామి గారు చార్మినార్ కథల్లో వెలువరించడం జరిగింది. కేశవస్వామి గారు యుగాంతం కథలో హైదరాబాద్ రాజ్యంలో పరిణామాలను ఒక చారిత్రక డాక్యుమెంట్గా రాశాడు. ఈ ఒక్క కథే రాసిన కేశవస్వామి భారతదేశం గర్వించదగ్గ గొప్ప కథకుల్లో ఒకడు అయ్యేవాడు. చార్మినార్ కథలో కేశవస్వామి హృదయం ఉంది. రూహి ఆపా కథ గొప్ప మానవీయ సంబంధాలను కులమతాలకు అతీతంగా స్పందించిన మనిషిని చిత్రించిన కథ. ఈ కథలో రచయిత ముస్లిం నవాబుల్లో ఉన్న హృదయ సంస్కారాన్ని చక్కగా చిత్రించాడు. కేశవస్వామి గారు వంశాంకురం కథలో ముస్లింల పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పాడు. నమ్మిన పేదల నమ్మకాలను ఎలా భగ్నం చేస్తారో భరోసా కథలో చెప్పాడు. కేశవస్వామి గారు హిందీ కథా రచయితలు ప్రేమ్చంద్, కిషన్ చందర్ మొదలైన వారితో పోల్చదగిన గొప్ప కథా రచయిత. మూడో బిట్టు భాషాంశాలు, అందులో పదజాలం.
కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. ఇక్కడ గీత గీసినటువంటి పదాలను రాశాను, వాటి వాక్యాలు చదివి వివరిస్తాను. ఆ రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది. ధ్యాస అనేటటువంటి పదం కింద గీత గీయబడింది. ధ్యాస అంటే ఏంటంటే దృష్టి అని అర్థం. రాజు దృష్టి అంతా క్రికెట్ ఆటపైనే ఉంది. ఆ ప్రజ్ఞ మనోజ్ఞ ఇద్దరు సఖ్యతతో మెలుగుతారు. సఖ్యత అంటే స్నేహం అనే అర్థం. సఖ్యత అంటే స్నేహం. అలాగే ఫల్గున్ హస్తవాసి చాలా మంచిది. హస్తవాసి అంటే చేతి చలువ. హస్తవాసి అంటే చేతి చలువ. అలాగే తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందింది. ప్రఖ్యాతి అనే పదం కింద గీత గీయబడింది. ప్రఖ్యాతి అంటే ప్రసిద్ధి అని అర్థం. ప్రఖ్యాతి అంటే ప్రసిద్ధి అని అర్థం. అలాగే పూర్వం జమీందారుల దేవిడీలలో చర్చాగోష్ఠులు జరిగేవి. దేవిడీలు అంటే పెద్ద బంగ్లాలు లేదా పెద్ద భవంతులు. దేవిడీలు అంటే పెద్ద భవంతులు. ఒకసారి గీత గీయబడినటువంటి పదాలు, వాటి అర్థాలు గమనిద్దాం. ధ్యాస అంటే దృష్టి, సఖ్యత స్నేహం, హస్తవాసి చేతి చలువ, ప్రఖ్యాతి ప్రసిద్ధి, దేవిడి పెద్ద భవంతులు. పదజాలంలో రెండో బిట్టు, కింది పదాలను గురించి వివరించండి. మొదటి పదం హృదయ సంస్కారం. మంచి చెడ్డలను విచక్షణతో గుర్తించి మంచిని ప్రోత్సహించి చెడును ఖండించి దీనుల యందు కరుణను చూపించే సుగుణం. సుగుణం అంటే మంచి గుణం. మనశుద్ధి, బుద్ధి పరిపక్వత, హృదయ నిర్మలత అనే సుగుణాలను కలిగి ఉండడం, మంచి చెడ్డలను స్పందించే హృదయం కలిగి ఉండడాన్ని హృదయ సంస్కారం అంటారు. సామాజిక పరిణామం అంటే సంఘంలో వచ్చే మార్పు, కాలానుగుణంగా వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలా సంభవించే మార్పులను సామాజిక పరిణామం అంటారు. మూడవది భారతీయ సంస్కృతి. భారతదేశం అనాదిగా అంటే చాలా కాలం నుంచి వేద ధర్మాన్ని అనుసరిస్తోంది. ఈ దేశంలో పురాణాలు, ఇతిహాసాలు పుట్టాయి. ఆయా ధర్మశాస్త్రాలకు అనుగుణంగా మన భారతీయ నాగరికత అభివృద్ధి చెందింది. అదే మన భారతీయ సంస్కృతి. ఈ అతలాకుతలం, అతలము అంటే భూమికి కింది లోకం అని అర్థం. కుతలం అంటే భూమి. అతలాకుతలం అంటే విపరీతంగా శ్రమపడడం అని అర్థం. అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితులను అతలాకుతలం అని అంటారు. వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో మొదటి బిట్టు, కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరును రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు చూద్దాం. దశకంఠుడు, 10 సంఖ్య గల కంఠములు కలవాడు. ఎవరు? రావణాసురుడు. ఇది ఏ సమాసానికి చెందిందంటే బహువ్రీహి సమాసానికి చెందినది. అన్య పదార్థ ప్రాధాన్యత కలిగిన సమాసం బహువ్రీహి సమాసం. పీతాంబరుడు. పీత అంటే పచ్చనైనటువంటి, పసుపచ్చని. అంబరములు కలవాడు అంటే దుస్తులు కలవాడు. అరవిందానన, అరవిందము వంటి ఆననము కలది. అరవిందము అంటే తామర, తామర వంటి. ఆననము అంటే ముఖం కలిగినటువంటిది. ఇది బహువ్రీహి సమాసానికి చెందింది. మృగనేత్ర, మృగము వంటి. నేత్రములు అంటే కన్నులు అని అర్థం. నేత్రములు కలది బహువ్రీహి సమాసం. చంచలాక్షి, చంచలములైన అక్షులు కలది. అక్షులు అన్నా కూడా కన్నులు అని అర్థం. మానధనులు, అభిమానమే ధనంగా కలిగినటువంటి వారు. ఇది కూడా బహువ్రీహి సమాసం. రాజవదన, రాజు అంటే చంద్రుడు అని అర్థం వస్తుందన్నమాట. చంద్రుని వంటి వదనము కలది. వదనము అంటే ముఖము అని అర్థం. ఇది కూడా బహువ్రీహి సమాసం. నీరజభ ఉండు. నీరజము అంటే పద్మము లేదా తామర. పద్మం నుండి పుట్టినటువంటి వాడు. ఎవరు పుట్టారు? బ్రహ్మదేవుడు. ఇది కూడా బహువ్రీహి సమాసానికి చెందినటువంటి ఉదాహరణలు.
దశకంఠుడు దశ సంఖ్య గల కంఠములు కలవాడు బహువ్రీహి సమాసం. పీతాంబరుడు పసుపచ్చని అంబరములు కలవాడు. అరవిందానన అరవిందము వంటి ఆననము కలది. మృగనేత్ర మృగము వంటి నేత్రములు కలది. చంచలాక్షి చంచలములైన అక్షులు కలది. మానధనులు అభిమానమే ధనంగా కలవారు. రాజవదన చంద్రుని వంటి వదనము కలది. నీరజ భవుండు పద్మం నుండి పుట్టినవాడు. ఇవి అన్నీ కూడా బహువ్రీహి సమాసానికి చెందినటువంటి ఉదాహరణలు. ద్వంద్వ ద్విగు బహువ్రీహి సమాసాలకు సంబంధించి ఒక వీడియో ఈ ఛానల్ నుండి చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించగలరు. వ్యాకరణాంశాల్లో రెండో బిట్టు, కింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి. ఆ హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. దీన్ని పరోక్ష వాక్యంలోకి మారిస్తే హైదరాబాదు రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైందని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. రెండో వాక్యం చూస్తే, తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నారు. ఇది ప్రత్యక్ష వాక్యం. దీన్ని పరోక్ష వాక్యంలోకి మార్చేస్తే, తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కవి నెల్లూరి కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నారు. మూడో వాక్యం, చార్మినార్ అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది అని డి రామలింగం పేర్కొన్నాడు. ఇది ప్రత్యక్ష వాక్యం. దీన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే, చార్మినార్ అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని డి రామలింగం పేర్కొన్నాడు. వ్యాకరణాంశాల్లో మూడో బిట్టు, కింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చండి. మొదటి వాక్యం, పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని తమస్ నవల్లో చిత్రించాడు. ఇది కర్తరి వాక్యం. దీన్ని కర్మణి వాక్యంగా రాస్తే, పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మ సహానిచే తమస్ నవల్లో చిత్రించబడ్డాయి. రెండో వాక్యం, హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టేశారు. ఇది కర్తరి వాక్యం. దీన్ని కర్మణి వాక్యంగా మారిస్తే, హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేయబడింది. మూడో వాక్యం, నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకటిగా కీర్తించాడు. ఇది కర్తరి వాక్యం. ఇది కర్మణి వాక్యంగా మారిస్తే, నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన కథకుల్లో ఒకటిగా కీర్తింపబడ్డాడు. శ్లేషాలంకారం, కింది వాక్యాలను పరిశీలించండి. ఆ మిమ్ము మాధవుడు రక్షించుగాక. శ్లేష అంటే నానార్థ సంశ్లేష, శ్లేష అంటే నానార్థాలు కలిగినటువంటిది శ్లేష. అర్థము, మిమ్ము మాధవుడు అంటే విష్ణువు రక్షించుగాక అని ఒక అర్థం వస్తుంది. మిమ్ము ఉమాధవుడు అంటే శివుడు రక్షించుగాక. ఒకే పదంలో రెండు అర్థాలు వచ్చాయి. మాధవుడు అంటే విష్ణువు అని, అలాగే ఉమాధవుడు అనే విధంగా వాక్యాన్ని రాస్తే శివుడు అనేటటువంటి అర్థంలో వస్తుంది. మానవ జీవనం సుకుమారం. దీని యొక్క అర్థం చూసుకుంటే, మా నవ అంటే ఆధునికమైన అని అర్థం. మా యొక్క ఆధునికమైనటువంటి జీవనం సుకుమారమైనది అని ఒక అర్థంలో, మానవ జీవనం అంటే మనిషి జీవనం సుకుమారమైనది. ఇలాగ రెండు అర్థాలు కలిగినటువంటి దాన్ని శ్లేష అంటారు. పై అర్థాలను గమనించారు కదా. ఒకే శబ్దం రెండు వేరువేరు అర్థాలను అందిస్తున్నది. విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండే పదాలుంటే దాన్ని శ్లేషాలంకారం అని అంటారు. లక్షణం, నానార్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష. అంటే ఒకే పదానికి రెండు అర్థాలు, మాధవుడు ఉమాధవుడు. మా నవజీవనం అంటే మా యొక్క ఆధునికమైనటువంటి జీవనం అనేటటువంటి అర్థం వస్తుంది. మానవ జీవనం అంటే మనిషి జీవనం అనేటటువంటి అర్థం వస్తుంది. నాలుగో బిట్టు,
కింది లక్ష్యాలతో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి. మొదటిది రాజు కువలయానందకరుడు. సమన్వయం చూస్తే ఈ వాక్యానికి 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థాలు ఉండేదా ఏ అలంకారం అంటారు అంటే శ్లేష అలంకారం అంటారు. రాజు అనే పదానికి ప్రభువు అంటే కింగ్ అనేటటువంటి అర్థం, ఇంకో అర్థం చూసుకుంటే చంద్రుడు అనేటటువంటి అర్థంలో కూడా వాడతారు. రాజు అంటే ప్రభువు అనేటటువంటి వాడు, భూమండలానికి ఆనందాన్ని ఇచ్చేవాడు, తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా చూసుకునేటటువంటి వాడు అని అర్థం. ఇంకో ఆ వాక్యంలో చూసుకుంటే రాజు కలువలకు ఆనందం ఇచ్చేవాడు. సూర్యుడు తామరలకు ఆనందాన్ని కలిగిస్తాడు, చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగిస్తాడు. ఇక్కడ మొదటి వాక్యంలో రాజు అంటే ప్రభు అనే అర్థం, ఇంకో వాక్యంలో రాజు అంటే చంద్రుడు అనేటటువంటి 2 అర్థాలు కలిగి ఉంది. రెండో వాక్యం చూస్తే నీవేల వచ్చెదవు, ఇది కూడా శ్లేషాలంకారానికి సంబంధించింది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. నీవు ఏల వచ్చెదవు అంటే ఎందుకు వస్తావు అని అర్థం. నీవు ఏలా వచ్చెదవు అంటే ఏలడానికి అంటే పాలించడానికి వస్తావు అనేటటువంటి అర్థం. అంటే ఎలా వస్తావు లేదా ఎందుకు వస్తావు అనే అర్థంలో ఒకటి, అలాగే ఏలడానికి వస్తావు అంటే పరిపాలించడానికి వస్తావు అనేటటువంటి 2వ అర్థంలో ప్రయోగించబడింది. కింది వాక్యాల్లో అలంకారాలను గుర్తించండి. మా విడాకులు తెచ్చి ఇవ్వండి, ఇది కూడా శ్లేషాలంకారమే. మా విడాకులు తెచ్చి ఇవ్వండి, విడాకులు అంటే డైవర్స్ అని అర్థం. మామిడి ఆకులు తెచ్చి ఇవ్వండి అంటే మ్యాంగో లీవ్స్ అనమాట. మామిడాకులు, మా విడాకులు మామిడాకులు అనే అర్థం. వాడి కత్తి తీసుకోండి, వాడి కత్తి తీసుకోండి అంటే వాడి యొక్క కత్తి, వాడి చేతిలో కత్తి ఉంది కదా దాన్ని తీసుకోండి అని అర్థం. లేదా వాడి అంటే షార్ప్ అని అర్థం, అంటే పదునైన అనే అర్థం కూడా వస్తుంది. అంటే వాడి అయిన కత్తి తీసుకోండి, పదునైన కత్తి తీసుకోండి అనే అర్థంలో వస్తుందన్నమాట. ఆమె లత పక్కన నిల్చున్నది, ఈ వాక్యం కూడా శ్లేషాలంకారం. ఆమె లత అంటే స్త్రీ పక్కన నిల్చుంది. ఆమె లత అంటే తీగ అనే అర్థం కూడా వస్తుంది. లత అంటే ఒక స్త్రీ, లత అంటే తీగ అనేటటువంటి అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఆమె తీగ పక్కన నిల్చుని ఉంది అని అర్థం. ఇది భూమిక అనేటటువంటి పాఠంలో ఉన్నటువంటి ప్రశ్న జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాలు అన్నీ. అందరికీ ధన్యవాదాలు.